తెలంగాణ రాజముద్రలో కాకతీయ కళాతోరణం చార్మినార్ను తీసివేస్తే జనగామ జిల్లా నుండి మరో ఉద్యమానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని జనగామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. జనగామలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ జమునతో పాటు పలువురు ఉద్యమకారులతో కలిసి వారు మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధిని మరచి ప్రజలను ఆలోచనలను పక్కదోవ పట్టించేందుకే ఈ రాజముద్ర మార్పు తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికపు అనవాళ్లు కాదని, తెలంగాణలో చెరిగిపోని చరిత్ర వాటికుందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని బలి తీసుకున్న సోనియా గాంధీని రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పిలవడాన్ని రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారని, ఆమె వస్తే మళ్లీ అమరుల కుటుంబాలు విలపిస్తాయన్నారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం కేసీఆర్ అనవాళ్లు చెరపాలని చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి మరో ఉద్యమంతో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. దాన్ని కాకతీయ తోరణాన్ని తీద్దాము, చార్మినార్ తీద్దామని చెప్పేసి ఒక తెలంగాణ గీతం మీద కూడా ఒక చర్చ పెట్టి దాన్ని ఒక రాజకీయ రచ్చగా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారు. మా జనగామ జిల్లా నుంచి వేదికగా మేము చెప్తున్నాం, మీరు లోగోలు మార్చినా ఏది మార్చినా కూడా జనగామ జిల్లా ఉద్యమాల అడ్డా కాబట్టి మేము ఖచ్చితంగా దీని మీద వ్యతిరేకిస్తూ మేము మాత్రం చాలా పోరాటం చేస్తాం. మీరు ఈ లోగోలు మారవద్దు, మీరు ముందు ప్రజాసేవలో ముందుండాలి. పరిపాలనను గాలికి వదిలేసి పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈ రాజముద్ర ఉన్నదాన్ని దేనైతుందో దాంట్లో చార్మినారు, మన కాకతీయుల కళాతోరణం ఇవి రెండింటిని మార్చి మరి దాంతో ఏం లాభం వస్తుందో, ఏం లాభపడాలనుకుంటారో మనకు అర్థం కావట్లేదు. ఎవరు అవి ప్రజోపయోగ కార్యక్రమాలు ఏవైతున్నాయో వీటిని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయండి తప్ప వీటిని మార్చే ప్రయత్నం చేసినట్టయితే ఓరుగాళ్ళు గడ్డ ఉద్యమాలకు పుట్టినలే ఓరుగాళ్ళు. మనకు రాబోయే కాలంలో కూడా ఏ మాత్రం దాన్ని డిస్టర్బ్ చేసిన ఓరుగాళ్ళు కళా చిహ్నాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేసినా ఓరుగాళ్ళు ముందే మేల్కొని ఉన్నాం ఆల్రెడీ. ఏమాత్రం చేసినా ఉద్యమాలు మాత్రం పెద్ద ఎత్తున జరుగుతాయని చెప్పి ఈ ఉద్యమాలు అనేది కొత్త కాదు.